శివాధిపతి కృపగల తండ్రి, గత సంవత్సరం అంతా కనికరించి 2026 మొట్టమొదటి ప్రభు వల్ల ఆరాధన మమ్మల్ని తోడుకొచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రాకడ ఆలస్యం సంవత్సరం అంతా కృపా క్షేమాలతో నడిపించి ప్రతి ఆరాధనలో తోడుగా బలపరచుతున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలను కలుగునుగాక. ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో నూతన సంవత్సర శుభములు మరొకసారి తెలియపరుస్తున్నాం. దేవుడు మనల్ని 2026లోకి కృపాక్షేమాల చేత, వాగ్దానం చేత తోడుకొచ్చారు. అందు నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు. ఈ బెరాక పరిచర్యల ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించి ఆశీర్వదించి తన రాకడికి మనల్ని సిద్ధపరచుతున్నందుకే ప్రభుకి మనసారా స్తుతులు స్తోత్రాలు చెల్లించగలుగుతున్నాం. దేవుని ప్రజలారా, బెరాక స్తుతి కార్యక్రమంలో మీరు పాలు పొంది ప్రభుని స్తుతించి ఆరాధించి మేలుల చేత నింపి దేవుని రాకడికి సిద్ధపడాలని మీ కొరకు మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ వ్యక్తిగత ప్రార్థనలో ఈ బెరాక పరిచయం కొరకు మా కొరకు ప్రార్థించవలసిన ప్రేమతో మనం చేయించి ఉన్నాం. దేవుడు 2026 సంవత్సరానికి బెరాక పరిచర్లకి దేవుడు చక్కటి వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దానాన్ని మనం ధ్యానించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. అక్కడ చెప్పబడిన మాట, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. అక్కడ మనం గమనించినట్లయితే దేవుని ప్రజలారా, దావీదుకి శాశ్వత కృపను చూపించాడు దేవుడు. దావీదు జీవితంలో దేవుడు గొప్ప కార్యం ఏంటంటే శాశ్వత కృపను చూపించాడు. కనుక దావీదు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును అని ప్రభువు ఈ సంవత్సరం మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, మనం గమనించినట్లయితే ఈ వాగ్దానాలు అనేది మన ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు చేసే వాగ్దానం ఉంటుంది. మన ఆత్మీయ జీవితం ప్రారంభించబడిన చేసే వాగ్దానం ఉంటుంది. సేవ ప్రారంభించబడినప్పుడు చేసే వాగ్దానం ఉంటుంది. నువ్వు బాప్తిసం పొంది నిన్ను రక్షించుకునేటప్పుడు చేసే వాగ్దానాలు ఉంటాయి. అవి జీవిత కాలానికి సంబంధించిన వాగ్దానాలు. కానీ ఈ వాగ్దానం ఏంటంటే దావీదు జీవితంలో శాశ్వత కాలాన్ని చూపించిన ఈ సంవత్సరం మనల్ని ఈ సంవత్సరం వాగ్దానం చేత ప్రభు రాకడ సిద్ధపడినట్లుగా మనల్ని నడిపించడానికి ఇచ్చిన వాగ్దానం ఇది. దావీదు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును అంటే సంవత్సరం ప్రారంభించబడిన ఈ వాగ్దానము ప్రభు రాకడ వరకు మనకి ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడుతూ ఉంటుంది ఆయా సందర్భాలను బట్టి. అందుకే హబక్కు గ్రంథకర్త రాస్తూ ఉంటారు, 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. యెహోవా సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని తెలియచేయము. జ్ఞాపకం చేసుకో. గత సంవత్సరం మనం ఏదో బాధ పెట్టినా, ఇష్టానుసారంగా తిరిగినా, దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా మనం నెరవేర్చక మన స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నా, దేవుని మార్గాలు నడవకుండా దేవునికి అవమానకరంగా ప్రవర్తించిన, కోపించుచున్న వాషలు చూపించే దేవుడు జీవాధిపతిని యేసయ్య మన ఎడల తన కోపాగ్నిని మరల్చుకొని క్షమించి కనికరించి నూతనపరిచి నూతన జీవానిచ్చి మరొక సంవత్సరమైన దయకిరటాన్ని మనకు దయచేశాడు. వాషలను చూపించాడు. యేసు ప్రభు మనల్ని కనికరించాడు. అందుకే ఈ 2027లో సజీవంగా కృపా క్షేమాల చేత అడుగుపెట్టగలిగాం. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న మనము, అయ్యా నీ కార్యము నూతనపరచు, నీ కార్యమును నూతనపరచు, దాన్ని నాకు తెలియపరచుము అంటే, గత సంవత్సరాల్లో ప్రారంభ జీవితంలో మనం వాగ్దానాన్ని పొందుకున్నాం. కానీ ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడిద్ది? ఈరోజున అనేకులు వాగ్దానాల్లోని ప్రవచనాల్లోని మంచిదే, అవి ఎప్పుడు నెరవేర్చబడతాయి? వాగ్దానం చేసిన వెంటనే నెరవేర్చబడదు. వాగ్దానం చేయబడిన వెంటనే నీ నెత్తి మీద కిరీటం రాదు. కానీ వాగ్దానం ఎప్పుడు చేయబడిందో ఆ క్షణము నువ్వు దేవునికి ప్రార్థన చేయాలా, దేవుని వేడుకోవాలా, దేవునికి ఇష్టడైన బిడ్డగా మార్చబడాలా, దేవుని త్రోవలో నడవాలా. అప్పుడు వాగ్దానం నెరవేర్చబడిద్ది. నాకు వాగ్దానంలో ఉందని చెప్పేసి దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని నామాన్ని అవమానపరచబడితే వాగ్దానం నెరవేర్చబడదండి. దేవుని ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితాలలో మీరు గమనించిన మరలా చదవండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యాన్ని.
చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని నెల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను చూపుదును. ఎప్పుడు చూపిస్తాడు? అక్కడ ఏమంటున్నాడంటే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. అంటే దేవుని దగ్గర రావాలా, దేవుని మాట వినాలా, విని ఆ మాట ప్రకారం ప్రవర్తించాలా. అట్లా ప్రవర్తించకుండా, దేవుని దగ్గర రాకుండా, దేవుని పాదాల చెంత గడపకుండా, దేవుని సెలను నిలవకుండా, దేవుని చెప్పిన మాటలు వినకుండా, దేవుని త్రోవలు నడవకుండా, ఏదో భక్తి చేస్తున్నామని ఆ భక్తి భ్రమలో ఉండేసినంత కాలం వాగ్దానాలుగా ఉంటాయి, కానీ వాగ్దానాలు నెరవేర్చబడవు. వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ప్రతి వాగ్దానం వెనక ముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీరు గమనించండి. షాప్ వాడి దగ్గరికి వెళ్తారు, ఆఫర్ అంటాడు, ఆఫర్ అనే దగ్గర కండిషన్ అప్లై అంటాడు. అంటే ఏంది? వాడు చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తేనే ఆఫర్ వస్తుంది. వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తేనే వాళ్ళు ఇవ్వాల్సిన ఇది నీకు ఇవ్వగలుగుతారు. అట్లా కాకుండా ఏదో చేసాం బ్రతికాం అన్నట్లుగా ఉంటే రాదు దేవుని ప్రజలారు. కనుక మీ ఆత్మీయ జీవితాల సంవత్సరం ప్రారంభంలో ఉన్న మీరు గత సంవత్సరం ఏ విధంగా దేవుణ్ణి విసిగించి బాధ పెట్టారో, ఆత్మని ఏ విధంగా దుఃఖ పెట్టారో ఒక్కసారి తెలుసుకుని పశ్చాత్తాపడి నూతనపరుచుకొని, అయ్యా నన్ను నూతనపరిచి, నీ కార్యం నూతనపరచు, నాకు దాన్ని తెలియపరచని చెప్పేసి ప్రభువుని అడిగితే దేవుడు దానిని మనకి అనుగ్రహిస్తాడు. దావీదు జీవితం మీరు గమనించండి. దావీదు నా చిత్తానుసారుడు అన్నాడు. ఈ వాగ్దానం ఎప్పుడు చేయబడింది దావీదుకి? ఎప్పుడు చేయబడింది? ఎప్పుడైతే దావీదు కృతజ్ఞత కలిగి తన జీవితాన్ని తను చక్కబెట్టుకొని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఘనపరిచాడో, దేవునికి ఒక నివాస స్థలాన్ని ఏర్పరిచారో, దేవుని స్తుతించి ఆరాధించాడు. అప్పుడు అయ్యో నేను గౌరవ అనుకోలేదు, నాకు మందిరం కావాలని, నువ్వు నాకు మందిరం కట్టాలనుకున్నావు అని, నేను నీ పిల్లలకి తండ్రిని ఉంటాను, నా కృప చూపకు మానను, శాశ్వతమైన కృప మీకు చూపుతున్నానని చెప్పేసి అప్పుడు దావీదుకి, ఇది మధ్యలో చేసిన వాగ్దానం, దావీదు జీవితం ప్రారంభంలో చేయబడిన వాగ్దానం కాదు. అది ప్రారంభంలో చేయబడిన వాగ్దానం కాదు. కనుక మన ఆత్మీయ జీవితాలలో వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడిద్దంటే, నువ్వు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాల. దేవుడు చేసిన నిబంధనలో నిలవాల. వీరు నా నిబంధన త్రోసివేసిరి అంటే దేవుడు చేసిన నిబంధన త్రోసివేయబడ్డప్పుడు దేవుడు వాగ్దానం నెరవేర్చబడదు. ఎందుకంటే ఆయన మాటను వినలేదు, ఆయన చెప్పిన మాటని ఆయన నెరవేర్చడు. అట్లా నిలిచి ఉంటుంది వాగ్దానాలు. కనుక దేవుని ప్రజలారా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న రక్తమాంసాలలో పాలు పొందుతున్న మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు నూతనపరుచుకొని శుద్ధీకరించుకొని మరలా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని వేడుకుంటే ఆయన మనతో నిత్య నిబంధన చేస్తాడు. ఆ నిత్య నిబంధనలో నువ్వు నిలిచినప్పుడు దావీదు చూపిన శాశ్వత కృప మీ మీద నిలుచునుగాక. కనుక ఆయన మన కొరకు బలియాగమయ్యారు, నలగొట్టబడ్డాడు, నిలువెల్లా చీల్చబడ్డాడు, ఆఖరి రక్తం మన కొరకు ధార పోసాడండి. దేవుని ప్రజలారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఏదేదో కోరుకొని ఏదేదో ఊహించుకొని దేవుణ్ణి బాధ పెట్టి దుఃఖపెట్టిన ఆ సందర్భాల నుంచి బయటికి రండి. ఏదో భక్తి చేస్తున్నానే భ్రమలోంచి బయటికి రా. ఏం భక్తి చేస్తున్నావు? దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించగలుగుతున్నావా? నీ చిత్తం మాత్రం నువ్వు నెరవేర్చుకొని దేవుని దూషిస్తున్నావా? నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ త్రోవ కావాలి, ఈ త్రోవ కావాలా, అట్లా జరగదు, ఇట్లా జరగకూడదు అని చెప్పేసి నీ ఆలోచనలు ప్రక్కన పెట్టు. ఆ కింద అంటాడు 8వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివినట్లయితే, భక్తిహీనులు తమ మార్గములు విడవలేను, దుష్టులు తమ తలంపులు మానవలేను, వారు యెహోవా తిరిగి నీడల వారి యందు నేను జాలిపడదును, వారు తమ దేవుడిని దేవుని తిరిగి నీడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవాకు. ఆకాశం భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. అంటే ఈ మాట ఎవరు చెప్పాడు? భక్తిహీనులు అంటే ఎవరు? ప్రభుని నమ్మని వాళ్ళ గురించి కాదు అది. ప్రభుని నమ్మి భక్తిహీనంగా ప్రవర్తించిన వాళ్ళ గురించి. వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, వాళ్ళ మార్గాలకి నా మార్గాలు, వాళ్ళ తలుపులు నా తలుపులు ఉన్నతంగా, ఆకాశం భూమికి ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీ ఎడల నా తలుపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. కనుక దేవుని చిత్తానికి అప్పగించుకుని ఈ సంవత్సరం అన్న సంపూర్ణంగా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చయ్యా,
నీ చిత్తం మాత్రమే నా జీవితంలో నెరవేర్చబడాలి. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వం మీద ఆశీనుడై ఉన్నతమైన స్థితులకు వెళ్ళి ప్రతి మోకాలు ఆయన ఎదుట మొక్కునట్లుగా దేవుడు ఎందుకు ఆయనకి అధికారం ఇచ్చాడంటే, ఆఖరి క్షణ వరకు నీ చిత్తమే సిద్ధించునుగాక అని తన జీవితం సంపూర్ణంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు యేసు ప్రభు. మన జీవితాలు మీరు గమనించిన దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆఖరి రక్తపు బొట్టు వరకు ధారపోయటానికి తండ్రి చిత్తమైనది. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో ఆఖరి రక్తపు బొట్టు కనీసం కన్నీళ్లు గార్చగలుగుతున్నామా? గత సంవత్సరం కాపాడావే నీకు స్తోత్రాలయ్యని కృతజ్ఞతాస్తుతులతో కన్నీళ్లు కార్చగలుగుతున్నామా? కన్నీళ్లు గార్చి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? నా స్థితిని మార్చు, నా బ్రతుకును మార్చు అని కృతజ్ఞత కలిగి దేవుని వేడుకోగలుగుతున్నామా? యేసు ప్రభువుకున్న పరిస్థితి మనకు రాలేదు కదా. ఆయన అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు. పరిశుద్ధుడు గాన ప్రతి కానాల మధ్య అత్యున్నత స్థలంలో నివసించి ఆయన ధూళిలోకి దుమ్ములోకి దిక్కుమొక్కులేని పరిస్థితిలో వచ్చేసేసి నీ కొరకు నా కొరకు బలియాగమైపోయాడు. నువ్వెవరి కొరకు బలియాగమయ్యా? ఇక ఆ పరిస్థితులు వచ్చినాయా? ఆ శ్రమలు వచ్చినాయా? నిందలు వచ్చినాయా? అవమానాలు వచ్చినాయా? ఆఖరి రక్తం ఏ రక్తం బొట్టు ఆయన శరీరంలో లేదని ఉంది. అంత పరిస్థితి రాలేదు కదా. యేసు ప్రభు కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, తండ్రి చిత్తం మాత్రమే నెరవేర్చడానికి వచ్చాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న మన ఆత్మీయ జీవితాలలో వాగ్దానాలు ఎందుకు నిలబడుతున్నాయి అంటే, వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది అంటే, మీరు నా వైపు తిరిగిన ఎడల, నా మాట విని ఎడల నేను మీ జీవితంలో నిత్య నిబంధన చేస్తాను. ఆ నిబంధనలు మీరు నిలిచినప్పుడు శాశ్వతమైన కృపను మీకు చూపుతానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని ప్రజలారా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న మన ఆత్మీయ జీవితాలు దేవుని సంపూర్ణంగా అప్పగించుకొని సంపూర్ణంగా దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చబడినట్లుగా, సంపూర్ణంగా దేవుని చిత్తం మాత్రమే మనం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనల్ని అప్పగించుకున్న రక్తమాంసాలలో పాలు పొంది ఈ సంవత్సరం అంతా దేవుని కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వినిన మాటలు ఒక్కసారి నెమరు వేసుకుంటూ ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం. కృపకు ఆధారమైన దేవునిగా నా నాయన తండ్రి, నా నాయన మా జీవితాల్లో ప్రభువా తండ్రి నువ్వు నిలిచి ఉన్నందుకు నీకు వందనాలు. నీ కృప జీవము కంటే ఉత్తమము గనుక నీకు వందనాలు. నీ కృప ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నది గనుక నీకు వందనాలు. సర్వకృపానిధి యగు దేవా అయ్యా తండ్రి, నా నాయన ప్రతి పరిస్థితిలో నువ్వు మమ్మల్ని ఆదరించి బలపరచుటకు ప్రభువా తండ్రి, నా నాయన మా బలహీనతలు యందు ప్రభు నీ కృప అత్యధికమవుతున్నది గనుక నీకు వందనాలు, స్తోత్రాలు. కృప చూపుట మానని దేవా నీకు వందనాలయ్యా తండ్రి. అయ్యా ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి సంవత్సరంలో గడుచుండగా నీ కార్యమును మా ఎడల ప్రత్యక్షపరిచే దేవా నీకు వందనాలు. మమ్మల్ని విడువక ప్రభువా మాకు తోడై ఉన్న దేవుడు, ఆదరించి బలపరుస్తున్న దేవుడు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి నీ కృప కలుగును గాకని ప్రభువా ఈ దినమును మేము ప్రకటిస్తున్నాం ప్రభువా తండ్రి. పరిస్థితులు ఏవైనా, స్థితిగతులు ఏవైనా ప్రభువా మానని ప్రభువా, మార్పు లేని ప్రభువా నీ కృప కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు కృప చూపుట యందు అతిశయించే దేవుడు గనుక వందనాలు. నువ్వు నిజంగా ఎడ కృప చూపుట ప్రభువా మారలేదు గనుక నీకు వందనాలు. దావీదుకు చూపించిన రీతిగా శాశ్వతమైన కృపతో మమ్మల్ని ప్రభువా తండ్రి అయ్యా ఆదరించి బలపరుస్తున్న తండ్రి మీకు వందనాలు. కృప కలుగునుగా కానీ ప్రభు ఈ దినమును మేము ప్రకటిస్తున్నాం. సమృద్ధి అయిన సమాధానంతో కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. కృపకు ఆధారముగా ఆత్మను ప్రభు, ఉపకారాత్మను ప్రభు మా జీవితాల్లో మీరు కుమ్మరించండి. సమాధాన కత్యకు దేవుడుగా మీరు తోడుగొండి మమ్మల్ని ఆదరించి బలపరిచి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకును సకల పరిశుద్ధులను వాగ్దానం చేయబడిన ప్రతి ఒక్కరికి, నిబంధనలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.